అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నిన్న సహస్ర అనే మైనర్ బాలకని కొంచెం హత్య చేసినట్టుగా చెప్తున్నారు. సో ఈ సంఘటన ఈ ఏరియాలో ఎప్పుడైనా జరిగిందా, లేకపోతే ఎవరైనా అనుమానాస్పదంగా ఉంది? ఈ ఏరియా అసలు పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? అన్న ఇది ఫస్ట్ థింగ్ నేను చింతిస్తున్నా, చాలా బాధపడుతున్నా. ఆ అమ్మాయి 10 ఏళ్ళ అమ్మాయిని అతి ఘోరంగా మరి అన్ని చాలు కొడవడము చంపడం మరి ఏందో అనేది చాలా బాధాకరమైన. ఎందుకంటే మనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఎవరికి కావదనే ఫస్ట్ కోరుకుంటా. ఇలాంటి పని చేసిన వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ చట్టాలు అవి అన్నీ ఉండకుండా ఒకవేళ నిర్ధారణ పక్క అదే మనిషి అంటే ఇమీడియట్గా సొల్యూషన్ దొరకాలి దానికి. అది నేను ఫస్ట్ కోరుకుంటున్నాను. ఈ ఏరియా గురించి చెప్పాల్సి వస్తే ఇది సంగీత్ నగర్, ఇటు దాయర్గూడ. సో ఇక్కడ చాలామంది బిజీ లైఫ్లో ఉంటారు, స్కూల్స్కి వెళ్తుంటారు. మార్నింగ్ టైంలో చాలా బిజీ ఉంటుంది, స్కూల్ బస్సులు అందరూ వెళ్తారు. కానీ ఇక్కడ వచ్చేసింది ఏంటంటే 10:30 నుంచి 11 మధ్యలో నాకు జరిగిందన్నట్టు మనకు సమాచారము. అక్కడ ఏంటంటే రోడ్డు ఇంత ఫ్లో ఉండేది చాలా లైట్గా ఉంటుంది, అంటే పబ్లిక్ ఎక్కువ ఉండరు. ఓవర్ ఇండ్లలో వాళ్ళు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతారు, డ్యూటీలకు వెళ్ళిపోతారు, సైలెంట్గా ఉంటుంది ఆ టైంలో. సైలెంట్ టైం అది మీరు ఏమైనా గమనించండి, ఎక్కడైనా 11, 10:30, 11 మధ్యలో 12 లోపల సైలెంట్గా ఉంటుంది. రష్ ఎక్కువ ఉంటుంది, రష్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటానా, ఇప్పుడు మిస్టరీ ఎట్లుందంటే అక్కడనేమో సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆ లాస్ట్ కెమెరా వల్ల అట్లీస్ట్ అదన్నా ఇక్కడ చూస్తే ఇన్ను అవుట్ అనేది వేరే వ్యక్తి కనబడతలేడు. సో ఇంకోటి ఓనర్ అనేవాడు చాలా స్ట్రిక్ట్, అతను రానిడు. ఆ టైంలో ఆయన బ్యాంక్కి వెళ్ళిపోయాడు, మిగతా పిల్లలంతా ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు. సో డాగ్ స్క్వాడ్ అనేది డాగ్ కూడా అక్కడ దాకా ముందుకెళ్ళింది మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఇకనేమో ఎవరు కనబడతారు. ఇది చాలా మిస్టరీగా ఉంది, అది మనం చెప్పలేం. ఎందుకంటే డిపార్ట్మెంట్ చాలా సీరియస్ ఉంది, పైన సీఎం గారు కూడా ఆదేశించారు, చాలా సీరియస్గా ఉన్నది ఈ మ్యాటరు. సో అందుకే డీసీపీ లెవెల్లో అందరూ ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే ఇంటరాక్షన్ చేస్తారు. ఏదేమైనా చాలా బాధాకరం విషయము. ఇది అత్యంత తొందరగా తెలుస్తారని నేను కూడా అనుకుంటే ఇక్కడ సాయంత్రం లోపల ఒక క్లారిటీకి రావాల్సిందిగా అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉండే సంతోష్ రావుని కూడా కొంచెం అదుపులో తీసుకున్నట్టు చెప్తున్నారు. సో ఆయన కూడా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా మనం? అనుమానం అనేది పోలీసులు ఇంటరాగేషన్లో తెలుస్తారన్న, అది పక్కాని మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు పోలీసులకు ఎక్కడైతే డౌట్ వచ్చో వాళ్ళకి సహకరించాలి, మనం సహకరించాలి. ఎందుకంటే దొంగ అనేవాడు దొరుకుతాడు, భయపడాల్సిన అవసరం లేదు, సహకరించాలి. వాళ్ళ పద్ధతిలో పోలీసులు వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తారు. 11 ఏళ్ళ బాబుని చంపేశారంటే ఎందుకు అంటే అమ్మాయి ప్రేమ వివాహం ఉండదు, లేకపోతే ఏ విషయం కూడా ఉండదని చెప్తున్నాను. సో ఏ కక్షపూర్వకంతో చంపారని నేను అడుగుతున్నాను. నేను నా అమ్మాయి చాలా అందంగా ఉంది, పాపం పిల్ల చాలా బాగుంది. ఆ పిల్లకి నేను చెప్తున్నా కదా, చిన్న పిల్ల, ఆ పిల్లకు అలాంటి తెలియదు కూడా ఏమి. ఆ పిల్ల వయసు కాదు, మన కేంద్రీయ విద్యాలయంలో సీటు కొట్టింది ఆమె, అందులో చదువుతుంది. అంటే అందులో చదువుతుందంటే పెద్ద స్కూల్ అది, మీకు ఏమి చెప్పలేమన్నా. ఇప్పుడు ఇది మిస్టరీ, మేము రెగ్యులర్గా తిరుగుతాం, ఇక్కడ జరిగిందంటే మేమే షాక్లో ఉన్నాం. ఇంకా మాకు ఏంది ఇంత మా ఏరియాలో ఇలా జరగడం, మేమే బాధపడుతున్నాం. అమ్మాయి చిన్న వయసు, అన్నిసార్లు కొడవలసిన అవసరం ఏముంది అనేది మేము బాధపడుతున్నామన్నా. నేనేమంటున్నానంటే ఇది పోలీసులు తెలుస్తారన్న, మేము చెప్పలేము. అనుమానం అనేది అది, ఎందుకంటే వాళ్ళకి మనం సహకరించాలి. మనం ఏదో చెప్పేసినాం అనుకో, మీడియాలలో కూడా ఏదో రకరకాల పుకార్లు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఎస్కేప్ కూడా అవుతారు దొంగలు. ఒకరి మీద ఇప్పుడు ఒకరు చేసేది ఒకరి మీద వేసినాం అనుకో, ఎస్కేప్ అయిపోతారు. సో మనం పోలీసు వాళ్ళు చెప్పేంత వరకు మనం వీలే దొంగ అని మనం చెప్పలేము. అది ఓకే.